హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఫుడ్ ఈటింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చూసారు, వేడి వేడి అన్నం, ఆవకాయ ఆమ్లెట్. ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి అనుకున్నారు. మామిడికాయ కాదండి, అది ఉసిరికాయ పచ్చడి మా అమ్మ పెట్టింది. ఏదైనా నాకు నచ్చుద్ది, ఏంటో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఆమె చేతి వంట తిని పెరిగాను కదా. బాగా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది, కానీ టేస్టీగా ఉంటుంది. ఆల్రౌండర్ అనమాట. ఒక నాన్ వెజ్ వెజ్ అనే కాదు, ఏయైనా పికిల్స్ కానివ్వండి, కారాలు కానీ అన్నీ బాగా చేస్తుంది. అమ్మ అంటేనే అద్భుతం, అమ్మ చేతి వంట అమృతం, అంతే కదా. ఏ రీతి అప్పుడప్పుడు క్యాప్షన్స్ కూడా బాగా చెప్తున్నావే తల్లి. ఇంకా అసలు నేను ఈరోజు ఫుడ్ వీడియో పెట్టడానికి ఒక టాపిక్ మీద వచ్చానండి. ఏంటంటే నన్ను అందరూ అడుగుతున్నారు, ఏంటి నాకే అర్థం కావట్లా, నేనేమన్నా ఛానల్ చేశానా ఏంటి అని భయం వేస్తుంది. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో అలాగా నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు, మీ ఆయన ఒప్పుకుంటున్నాడా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారా, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ తీసేయండి. అడిగేవాళ్ళు, మీ హస్బెండ్ ఒప్పుకున్నారా, అబ్బాయి ఒప్పుకున్నాడా, అన్న ఒప్పుకున్నాడా, మీ వారు ఒప్పుకున్నారా, ఇట్లా ఈ క్వశ్చన్స్. ఇన్ని ఇయర్స్ ఒప్పుకోలేదనే కదా నేను పెట్టింది. నాకు 7 years బిఫోరే యూట్యూబ్ పెట్టాలని ఆలోచన వచ్చింది. అడిగి ఇప్పుడు ఎలాగో ఒప్పుకున్నాడు, ఆ దేవుడి దయ వల్ల. అసలు ఒప్పుకోవడమే ఉంది నా మనసులో, అనుకోకుండా ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకున్నాడు కదా అన్న టెన్షన్లో ఏ వీడియోస్ పెట్టాలో తెలియదు, అసలు నాలెడ్జ్ లేదు, స్టార్ట్ చేసేసాను. అయినా ఒప్పుకోకపోవడానికి అంత బ్యాడ్గా, వల్గర్గా, అంత చండాలంగా ఏం వీడియోస్ తీయట్లేదు కదా. ఒప్పుకున్నాడు. నా వీడియోస్ చూడండి ఒకసారి. రీల్స్ ఫుడ్ వీడియోస్ తీస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అందరు ఎందుకు, ఇంకా ఎక్కడున్నారు వీళ్ళంతా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అయితే నీకు జాబ్, కాలేజ్కి వెళ్ళి వచ్చే డబ్బులు సరిపోవట్లేదా, యూట్యూబ్లో పెడుతున్నా. నా జాబ్ ఎంత, నా జీతం ఎంత, అసలు యూట్యూబ్ మీద నాకేమన్నా మనీ వచ్చినాయా, ఏమన్నా ఎందుకు అంత వ్యసనం పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మా వారు ఒప్పుకోలేదు, ఎప్పుడు ఒప్పుకోలేదు. 7 years మా బాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు టైలరింగ్ చేస్తానంట, అంటే బయట ఎప్పుడు చేయలేదు, నేర్చుకొని చిన్నవి కుట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు మా అన్న, నా ఓన్ బ్రదర్, సిబ్లింగ్ అనమాట, నేను ఎటువంటి రెంట్ కట్టను, చిన్నప్పటి నుంచి మా సొంత అన్నే చెప్పాడు, ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, నువ్వు స్టిచింగ్ వీడియోస్ అవి ఇవి పెట్టాను. అప్పుడు పడింది నా బుర్రలో. ఒక ఐడియా అయితే ఇచ్చింది, కానీ ఎలాంటి మోరల్ సపోర్టింగ్ నాకు లేదు, అసలు ఒక నాలెడ్జ్ లేదు యూట్యూబ్ ఛానల్ మీద. పడింది అట్లా ఇన్ని ఇయర్స్ అయిపోయింది. మధ్యలో మా వారిని అడుగుతూనే ఉన్నా, యూట్యూబ్ ఛానల్ పెడతాను, రీల్స్ చేస్తాను, వద్దు. వాళ్ళంతా అదొక టైప్, అందుకని ఒప్పుకోలే. ఇప్పటికీ బయటకు వచ్చాను, సొంతంగా ఏదో చేస్తున్నాను. మీ వారు ఒప్పుకున్నారా? నేనేమంత పెద్ద తప్పు చేస్తున్నాను ఒప్పుకోకపోవడానికి? ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, అది బయట పెట్టుకోవాలని చూస్తాను. నాదే అదొక చిన్న ఆశ, కోరిక, అంతే. నచ్చితే లైక్ చేయండి, లేదా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలా, నేను మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకుంటాను. నా వెనక నాకు తెలియకుండా చాలా మాట్లాడుకుంటున్నారు, అవన్నీ నా చెవుల్లో పడుతున్నాయి, బాధ వేస్తుంది, హట్టింగ్గా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాను. వీడియోస్ అయితే నేను ఆపను ఫ్రెండ్స్, అది నచ్చకపోని ఏదైనా జరగని, ఏదో నాకు అవకాశం ఇచ్చాడు మా వారు, నేను తీసుకుంటాను. తనకి నచ్చినా నచ్చకపోయినా సరే, ఆల్మోస్ట్ నా బాధ్యతని నేను విస్మరించాను అనమాట. అదే పచ్చడి విషయానికి వస్తే, అసలు ఫుడ్ విషయానికి వస్తే అద్భుతం, అమృతంలో ఉంది. సూపర్ ఉందన్నమాట టేస్ట్, నాకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫుడ్. ఇంకో విషయానికి వస్తే, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళే మన వెనక మన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. నాది అంతా కాదు, నాది స్ట్రైట్ ఫార్వర్డ్. ఉంటే మొహం అనేయటం, లేదా
వాళ్ళతో మాట్లాడడం మానేస్తాను. అంతవరకు నాతో మాట్లాడట్లేదు కదా అని వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం చేయడం అదంతా మనకు సెట్ అవ్వదు. చూస్తాను, ఏదో ఒక రోజు నాకు హట్టింగ్ అనిపిస్తుంది కదా, అప్పుడు అడిగేస్తాను. నా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. చూసారు, తుడుచుకొని మరీ తింటున్నాను. మా వారు చాలాసార్లు అట్లా ప్లేట్ తుడుచుకొని తినకూడదు, కనీసం ఎంగిల్ చేయనా ఇది ఇచ్చు అంటారు. నాకు ఫస్ట్ నుంచి అట్లా శుభ్రంగా తింటాం అలవాటు, అందుకే ఎంగిల్ చేయి ఇచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.